నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. మంచిర్యాల నియోజకవర్గం లక్షిడిపేట మండలం వెంకట్రావుపేట గ్రామ శివారులోని చెరువులు వివిధ రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పక్షులు వలస వస్తుండటంతో ఇక్కడ సందడి నెలకొంటుంది. పక్షులను వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రకరకాల పక్షులు పక్షి ప్రేమికులను అబ్బురపరుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రకరకాల పక్షులు వలస వస్తుండటంతో సందడి నెలకొంది. అటవీ శాఖ అధికారులు వలస పక్షులపై అధ్యయనం చేస్తున్నారు. బైనాక్యులర్ తో వీక్షిస్తూ కెమెరాలో బంధిస్తూ పక్షి శాస్త్రవేత్తలకు చేరవేరుస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామంలోని చెరువు చేపలకు మాత్రమే ఉపయోగంగా ఉండేది. కొన్ని రోజులుగా ఉదయం సాయంత్రం వేళల్లో వస్తున్న పక్షులను వీక్షించడానికి తిప్పేశ్వర్, నిర్మల్, ఒరిస్సా, మహారాష్ట్ర అటవీ అధికారులు ఇక్కడికి వస్తున్నారు. కాగజ్ నగర్ FDO సుశాంత్ సుఖదేవ్ ఆశీర్వాది, ASP చిత్తరంజన్, ఊట్నూరు FDO రేవంత్, రీసెర్చ్ అసోసియేటెడ్ సోహెం, ఉమ్మడి జిల్లాలోని FDO DFOలు వచ్చి పరిశీలించారు. సైబీరియా, యూరప్, నార్త్ దేశాల నుంచి 97 రకాల పక్షులు వలస వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో పక్షులు పెద్ద మొత్తంలో వచ్చి మార్చి నెల చివరిలో వాటి గమ్యానికి వెళ్లిపోతుంటాయి. అటవీ అధికారులు శనివారం నుంచి బర్డ్ వాక్ నిర్వహిస్తున్నట్లు, దీంతో గ్రామానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. విదేశాల నుంచి వలస పక్షులు రావడం సంతోషంగా ఉందని పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా లక్షడిపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి సుభాష్ సిటీ డైలీ న్యూస్ తో మాట్లాడుతూ, గ్రామ చెరువుకు విదేశీ పక్షులు, ఇతర పక్షులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణం అనుకూలించడంతో పక్షుల రాక పెరిగిపోయింది. చెరువు ప్రదేశంలో పరిశుభ్రతను పాటించాలి. గ్రామ పంచాయతీ అధికారులు చెరువు ప్రదేశంలో చెత్త, దుర్వాసన, కలుషితమైన నీరు చెరువులోకి రాకుండా చూడాలని కోరారు. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. ఈ నెల 4న నిర్వహించనున్న క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సంబంధించిన వాల్ పోస్టర్లను మందమరి పట్టణ SI రాజశేఖర్ ఆవిష్కరించారు. క్రేజీ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాలలో సేవలందిస్తూ రాణిస్తున్న వారిని గుర్తించి అవార్డులను ఇవ్వడం అభినందనీయమని ఆయన అన్నారు. అకాడమీ వ్యవస్థాపకులు అంతడుపుల నాగరాజు మాట్లాడుతూ, క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రతిభామూర్తులకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రజాకవులు దరువు ఎల్లన్న, తీన్మార్ రవి, మాట్ల తిరుపతి, పల్లె నరసింహ, భోగే అశోక్, యూట్యూబ్ స్టార్స్ సౌజన్య, అమూల్య, స్నేహ, రౌడీ, హరీష్, పూజ తదితరులు రానున్నారని ఆయన తెలిపారు. క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ వారి పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. అన్ని రంగాల కళాకారులను గుర్తిస్తూ వారిని ప్రముఖంగా సన్మానించాలనే ఉద్దేశంతో ఈ డాన్స్ అకాడమీ వారు ఈ నెల 4వ తారీఖు నాడు మంచి కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి మా ద్వారా పోలీస్ శాఖ ద్వారా పోస్టర్ ఆవిష్కరించ మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. లక్షడిపేట ప్రభుత్వ BC బాలుర వసతి గృహాన్ని మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సబావత్ మోతీలాల్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేసి అక్కడే బస చేశారు. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ శనివారం రాత్రి లక్షడిపేటలోని BC బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి బస చేయడం జరిగింది. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో పాటు సంభాషిస్తూ వారికి అందుతున్న సౌకర్యాలు మరియు ఆహార నాణ్యత గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అర్థం చేసుకుని వారి భవిష్యత్తును రూపొందించడంలో బాధ్యతాయుతమైన, మంచి సంస్కారవంతులైన పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు అంకిత భావంతో చదువులపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా BC వెల్ఫేర్ అధికారి ఏ పురుషోత్తం నాయక్, తహసీల్దార్ దిలీప్ కుమార్, DRPలు కొండు జనార్దన్, హాస్టల్ వార్డెన్ బొడ్డు శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీ కావాలి, మంచి ఉద్యోగంగా చేస్తూ సమాజానికి ఉపయోగపడాలి, మనం నలుగురికి సహాయపడాలి. ఆ విధంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూతనిస్తుంది కదా. కాబట్టి మన పని ఏంటి? ఉదయం లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, టైం ప్రకారం చదువుకోవాలి, టైం ప్రకారం స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో చెప్పిన మాస్టర్ చెప్పిన పాఠాలు ఏ రోజుకి ఆ రోజు నేర్చుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు హోంవర్క్ చేసుకోవాలి. తర్వాత అన్ని యాక్టివిటీస్లో, కల్చరల్ యాక్టివిటీస్లో, తర్వాత స్పోర్ట్స్లో, గేమ్స్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి. ఆ విధంగా పార్టిసిపేట్ చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధతో పని చేస్తే డెఫినెట్గా ఆ పనిలో మనదే పై చేయి ఉంటుంది. అవునా కాదు? కాబట్టి మనం ఏదో మన అమ్మా నాన్నలు పంపించారు, మనం ఏదో స్కూలుకు పోవాలి అని బలవంతంగా కాకుండా, నేను స్కూలుకు పోతే నాకు జ్ఞానం పెరుగుతుంది, నాకు విజ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంతో నేను భావి భారత పౌరుడు, ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి నాకు అవకాశం ఉంటుంది. నేను ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ఈ అవకాశం పొందడానికి పంపించిన తల్లిదండ్రులకి నేను కృతజ్ఞుడనే ఉంటాను అనే భావన వస్తుంది కదా. మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. కాబట్టి ఎవరి గురించి కూడా మనము కీడు తెలపెట్టద్దు, కీడు చేయొద్దు. ఎప్పుడు మంచిగా చేయాలి, మంచిగా ఆలోచించాలి. తప్పకుండా మనకు కూడా మంచి జరుగుతుంది. అవునా కదా? కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలి, మంచి పౌరుడిగా ఎదగాలి. ఓకేనా? ఈసారి మీకు తెలుసు కదా, పురుషోత్తం సార్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మీకు సంబంధించిన, మీ శాఖకు సంబంధించిన అధికారి. ఆ అధికారి వచ్చినాక మీకు రిపోర్ట్లు వచ్చినాయి కదా. జయ శ్రీరామ్ అంటుందా? ఎవరా అది? సెల్ ఫోనా? ఏం వచ్చింది? ఓకే ఓకే, రింగ్ టోన్ వచ్చింది. కాబట్టి మనకు ఇప్పుడు పురుషోత్తం సారు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి, ఆ సారు మిమ్మల్ని మాట్లాడతారు. వినండి ఒక 4 మాటలు. సిద్దిపేట జిల్లా మొర్కూరు మండలం అంగడి కృష్ణాపూర్ గ్రామంలో ఉమా మహేశ్వర స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు శివనామస్మరణంతో, భజన పాటలతో గ్రామంలోని పురవీధుల చుట్టూ శోభయాత్రను నిర్వహించారు. ఉమామహేశ్వర ఊరేగింపు ప్రతిమలకు గ్రామ ప్రజలు ఇంటికో రాగి బిందెల నీళ్లతో గంగస్నానం చేయించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గుండంపట్ల వెంకట నరసింహ శర్మ మాట్లాడుతూ, సుమారు కాకతీయుల కాలంలో మన ఆలయాన్ని భక్తులతో నిర్మింపజేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. జరగబోయేటువంటి సేవా కార్యక్రమాలు స్వామివారి సేవలకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా అప్పటి రాజుల కాలం నుండి జాగీర్దార్లు, గ్రామ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి స్వామివారికి సేవా కైంకర్యాల కోసం భూమిని ఇప్పించడం జరిగిందన్నారు. సుమారు 3 ఎకరాల పైగా భూమి కొండపోశమ్మ ప్రాజెక్టు కాల్వలో పోయిన దానికి పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆలయ భూమి పరిహారం అందజేస్తే శిథిలావస్థలో ఉన్న ఆలయం పునర్నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని వారు కోరారు. వచ్చేటువంటి కాకతీయుల కాలం నాటి నుండి ప్రతి ఏటా స్వామివారి పంచాయనిక బ్రహ్మోత్సవాలు 5 రోజులుగా అంగరంగ వైభవంగా దిగ్విజయంతో జరుపుకుంటామన్నారు. మీడియా మిత్రులు సహకరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక వార్త మా గ్రామంలోనే ఉండిపోకూడదు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియాలి. దూరంగా ఉన్నటువంటి భక్తులు కూడా మీడియా ద్వారా ఈ యొక్క వార్తలు ఈరోజు తెలుసుకుంటున్నారు. వాళ్ళ ద్వారా మాకు ఫోన్లు వస్తున్నాయి, మీ దగ్గర జాతర బాగా జరిగిందట కదా, మీ యొక్క జాతర ఫోటోలు కానీ, దాంట్లో రాసేటువంటి విషయాలు కానీ ఎప్పటికప్పుడు మేము చూస్తున్నామని చెప్పని ఎంతోమంది వాళ్ళు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. అందుకు ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ యొక్క సేవ చాలా గుర్తించదగినటువంటి సేవ. మేము వాళ్లకు స్వామివారి ఆశీస్సు అందించడం తప్ప అంతకు మిక్కిలి మేమేం పెద్దగా ఏమి చేయలేమేమో, కానీ ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీడియా మిత్రులు మరింతగా వాళ్ళ యొక్క రంగంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డిని ఒక్కనే మేము కోరుకున్నాడు, ఉన్న మినిస్టర్లను కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుడు. ఎందుకంటే ఆ డబ్బులు మాకు ఇప్పిస్తే, ఉన్న మండపము కొద్దిగా శిలావిధులు ఉన్నది కాబట్టి ఆ డబ్బులు మాకు ఇప్పిస్తే ఖచ్చితంగా ఆ డబ్బులను మా పంతులు గారు అన్నట్టు ఆ పైసలను ఎక్కడ పోకుండా మాకు ఇప్పిస్తే, ఆ పైసలు వేస్ట్ కాకుండా మా గుడికి అభివృద్ధిని మంచిగా ఒక చేసుకొని మేము ఇంకా ఆ డబ్బులు ఇంకా కొన్ని కలుపుకొని, మా గ్రామ ప్రజలను కూడా చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, ఇంకా సరిపోకపోతే ఆ డబ్బులకు సరిపోకపోతే కూడా ఎంతో కొత్తగా సాయం చేసి ఇంకో కొద్దిగా కలుపుకొని కూడా మంచిగా అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటాను. ఈ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా డబ్బులు మాకు త్వరగా ఇప్పిస్తే మా టెంపుల్ను అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకున్నాడు, ఆ డబ్బులు మాకు త్వరగా ఇప్పిస్తే, ఆ పైసలు వస్తే మేము అభివృద్ధి చేసుకొని మేము ఇంకా బ్రహ్మోత్సవాలు ఇంకా
నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.